Hello, good afternoon, my dear students who are attending for the daily grouping of ledgers class. మనం బ్యాలెన్స్ షీట్తో స్టార్ట్ చేసాం. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వర్ కంప్లీటెడ్ అండ్ అసెట్స్ వర్ ఆల్సో కంప్లీటెడ్. ఇప్పుడు ఆ, ఇప్పుడు మనకి ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ రిపోర్ట్స్. దట్ ఈస్ వన్ ఈస్ బ్యాలెన్స్ షీట్ విచ్ కెన్ డిస్క్లోజ్ ద ఫైనాన్షియల్ స్టాటస్ ఆఫ్ ద బిజినెస్ at a given period, given time. And the other one is income statement, which can disclose the strength, the gross strength and the net strength. కాబట్టి ఏంటంటే ఈ రెండు స్టేట్మెంట్లే ప్రతి బిజినెస్ మ్యాన్కి అవసరం. కాబట్టి వీటిని దీని ద్వారా ఏంటంటే ప్రతి వ్యాపారస్తుడు విల్ స్టార్ట్ హిజ్ యాక్టివిటీ విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ. అసలు నిజంగా మనీ ఎర్న్ చేస్తున్నావా లేదా మనం అనుకున్నప్పుడు మనం అట్ ది టైమ్ యూ స్టార్ట్ యూ మే guess it. I can get this much of gross margin if I can start this and run this. So this statement under the trading account will help you to prove, to compare the estimation you made at the time you begin. కాబట్టి ఏంటంటే this is very very important for an accountant to draw separately a trading account. That in the trading account you will get the gross result in the form of gross profit. From that gross profit you have to deduct all the administrative expenses and the losses during the business, and we have to add the indirect incomes if any to arrive at the net result of the business. First ట్రేడింగ్ అకౌంట్లో ఖచ్చితంగా మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. వితౌట్ ఏ గ్రాస్ ప్రాఫిట్ దెర్ ఇస్ నో, ఇట్ ఈస్ ఏ ఫన్ టు మెయింటైన్ దట్. ఎందుకంటే అనుకున్న విధంగా లాభాలు రానప్పుడు మీరు ఎందుకు మెయింటైన్ చేస్తారు? సపోజ్ ఇఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ 40% గ్రాస్ మార్జిన్ అండ్ 35% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. సో యువర్ estimation will be 5% net result. Overall net result is 5%. So if we get 35% gross margin, there is a then 35% minus 35% will be 0. దాన్ని బట్టి ఏంటంటే మీరు బిజినెస్ ఎందుకు మెయింటైన్ చేసినట్టు? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్ టు verify from time to time, to analyze from time to time whether he is getting the estimated result in that through the trading account and estimated a result through profit and loss account. Suppose first of all we will take the trading account into consideration. Under trading account there are two groups. So as I said earlier, there are 6 groups left. 6 groups left. Here in the trading account there are 4 groups, that is purchase and sale, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్. సో వీటితోటి మీకు ట్రేడింగ్ అకౌంట్లో యొక్క రిజల్ట్ బయటకు వస్తుంది. ద రిమైనింగ్ 2 గ్రూప్స్ విల్ బి ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓన్లీ. సో దీంట్లో పర్చేజ్ అనే పదానికి నేను సెపరేట్గా ఒక అర్థాన్ని రాశాను. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. చదువున్నప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీరు దాన్ని క్లారిటీ చేసుకోండి. పర్చేజ్ ఇట్ మీన్స్ ఐటమ్స్ అక్వైర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్ ఆర్ పర్పస్ ఆఫ్ సేల్. అంటే ఏదైతే అమ్మటం కోసం ఎక్కువ ఉండాలి. సపోజ్ మనం ఫర్నిచర్ కొన్నాం, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ యూస్. అమ్మటం కోసం ఏది కొంటాం? గూడ్స్ కొంటాం. రా మెటీరియల్ మే బి అక్వైర్డ్ టు కన్జ్యూమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడేమో డైరెక్ట్గా సేల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్, మళ్ళీ రా మెటీరియల్ అమ్మం మనం. with the help of raw material, by consuming the raw material, we'll make we'll produce one thing. That item will be sold. Ikkada kuda sale untundi, but the same thing will not be sold. So the consumption in the process of manufacturing, and raw material in the consumption of in the process of manufacturing, and in the execution of contract works. Contract work lo kuda cement, brick ఇవన్నీ కొంటాం. సో దోస్ ఆర్ నాట్ ఫర్ సేల్.
దోస్ ఆర్ టు కన్జ్యూమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. అంటే ఆ రెండాటిలో సేల్ కనిపించింది, ఈ మూడాటిలో సేల్ కనపడతాయి, ఎగ్జిక్యూషన్ వర్కే కనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్తో వల్ల మీకు ఏమవుతుంది, సర్వీస్ రెసీట్ మాత్రమే వస్తుంది. ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే సర్వీస్ రెసీట్. ఆ రెండు వాటిలోనేమో సేల్ ఇన్కమ్ అవుతుంది, ఇక్కడ కాంట్రాక్ట్ రెసీట్ ఇది అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో పర్చేజ్ రిటర్న్స్ ఆర్ పర్చేజ్ అవుట్వర్డ్ షుడ్ బి గ్రూప్డ్ అండర్ దిస్ టు అరైవ్. ఎందుకు దీంట్లో రాయాలి అంటే, మీరు ఇప్పుడు మనకి క్యాపిటల్ అకౌంట్లో కూడా ఏం చేసాం, ఇన్వెస్ట్మెంట్ he was placed in capital account and withdrawal also was placed in capital account. Why? Because to arrive the net investment in the business. అంతే కదా, మనం నిజంగా ఎంత పెట్టాము, నికరంగా మన పెట్టుబడి ఎంత ఉందని తెలుసుకోవడం కోసం. అట్లనే మనం ఎంత కొన్న దాంట్లో మనం రకరకాల కారణాలతోటి, పనికిరాని కారణం కానీ లేకపోతే క్వాలిటీ వేరే ఏదైనా కారణాలతోటి డ్యామేజ్ అవడంతో కానీ ఏమైనా మనం తిరిగి పంపించిన పరిస్థితుల్లో దాన్ని కూడా దీంట్లోనే గ్రూప్ చేసినట్టయితే వీ కెన్ సీ ది నెట్ రిజల్ట్, నెట్ క్వాంటమ్ ఆఫ్. ఒక 1000 కొన్నాము, దాంట్లో 300 పంపేసాం అంటే నెట్ క్వాంటమ్ ఆఫ్ పర్చేజ్ అంతా 700. సో ద పర్చేజ్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్ షుడ్ బి గ్రూప్డ్ అండర్ పర్చేజ్. ఐటమ్ వైజ్ పర్చేజ్ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్ యాజ్ సబ్ గ్రూప్స్ ఫర్ క్లారిటీ. అంటే మీరు ఎన్ని రకాల ఐటమ్స్ కొంటారో దాని ప్రకారం పర్చేజ్ ఆఫ్ మీరు ఆ ఐటమ్ పేరు పెట్టేసేసుకోండి, క్లారిటీ వస్తుంది. లేదా పర్చేజ్ అని అన్నంత మాత్రం ఏం కాదు, కాకపోతే ఏం కొన్నాం అనేది మనకి క్లారిటీ రావాలంటే వీ హ్యావ్ టు మేక్ సబ్ గ్రూప్స్ ఇన్ దట్. సో don't ever try to put purchase of assets under these as they are not meant for sale to earn revenue. అంటే మనం ఫర్నిచర్ కొంటాం, తర్వాత కంప్యూటర్ కొంటాం, ఇవన్నీ అసెట్స్ కొంటే షుడ్ నాట్ ప్లేస్ దట్ అండర్ పర్చేస్ గ్రూప్. ఎందుకంటే దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సేల్. బ్లైండ్గా మనకు తెలిసిపోతుంది అక్కడ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ట్రేడబుల్ గూడ్స్. క్యాష్ కొన్నా క్రెడిట్ కొన్నా ఒకటే, అంటే అమ్మటానికి కొన్నా రా మెటీరియల్ కొన్నా ఒకటే. పర్చేజ్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ గూడ్స్ అండ్ బ్యాక్ టు సప్లయర్, ఈ 3 పదాలకు అర్థం ఒకటే. లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ కన్స్ట్రక్షన్, మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్. లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ కన్స్ట్రక్షన్ అంటే మనం సపోజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం అనుకోండి, 15 ఫ్లోర్లు, దాంట్లో ప్యాసింజర్ లిఫ్ట్ ఒకటి మనం ఎరెక్ట్ చేయాలి కదా, అది కూడా లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ కూడా మనం పర్చేజ్ ఐటమ్ అయితే దట్ ఈస్ ఎన్ ఐటమ్ టు కన్జ్యూమ్. అంతే కదా, మనం ఐరన్ కొంటాం, వుడ్ కొంటాం, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో వాడుకోవడానికి కదా. సో దట్ ఈజ్ ఏ పర్చేజ్. మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్ చేస్తాం, దాంట్లో వాటర్ మరి రావాలంటే హ్యాండ్ పంప్ కాదు కదా చేయాల్సింది, ఒక మోటార్ కొని దాన్ని ఫిట్ చేస్తే వదిలిపెట్టేస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్చేజ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అసెట్. పర్చేజ్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్స్, పర్చేజ్ ఆఫ్ వాల్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, పర్చేజ్ ఆఫ్ పేపర్ బండిల్స్ అండ్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ, పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్ ఇన్ లాటరీ ఏజెన్సీస్. లాటరీ ఏజెన్సీస్ గవర్నమెంట్ లాటరీస్ ఉంటాయి, ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు, డిస్ట్రిబ్యూటర్కి మాత్రం ఇది మీకు పర్చేజ్ దీని కింద వస్తుంది. సో తర్వాత సేల్స్, దీనికి జస్ట్ ఆపోజిట్. అంటే ఇవాళ అమ్మినది గతంలో అమ్మటం కోసమే కొని ఉండాలి అన్నారా, దాన్నే సేల్ అంటాం. సో ఆల్ ది సేల్స్ which were previously purchased for the purpose of sale and the manufactured goods should be placed under this. All sales returns otherwise called as returns inwards should also be placed under these to get the net quantum and amount of sale. అక్కడలాగే ఇక్కడ కూడా, ఎందుకంటే మనకి కరెక్ట్గా సేల్ ఎంత మీద మనకు కూడా రిటర్న్స్ వస్తాయి కదా. సో డోంట్ ఎవర్ ట్రై టు సేల్ ఆఫ్ అసెట్స్ అండర్ దిస్ యాజ్ దే వర్ నాట్ పర్చేజ్డ్ ఎర్లియర్. ఎందుకంటే మనం దీంట్లో సేల్ ఆఫ్ అసెట్స్ కాబట్టి మనం అమ్మటం కోసం అయితే మనం అంతకుముందు కొని ఉండలేదు, దానికి ఏ విధమైన రిలేషన్ దీంట్లో లేదు, అది మాత్రం మీరు గమనించండి. సో ఇక్కడ ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ ట్రేడబుల్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఎక్కడ ఉంటాయండి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాయి. ఆల్ సేల్స్ రిటర్న్స్ ఇన్వార్డ్స్ గూడ్స్, రిసీట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్, అది కూడా మళ్ళీ మామూలే. సేల్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీస్ అంటే జనరల్గా ఇమ్మూవల్ ప్రాపర్టీస్ కనుక అమ్మితే మన బిజినెస్లో అది సేల్ ఆఫ్ ఎసెట్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం ఇమ్మూవల్ ప్రాపర్టీస్ని కూడా సేల్ కింద తీసుకోవాలి. వై? బికాస్ దట్ ఈస్ ది బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ది పర్పస్ టు సెల్ ఇట్. అమ్మటం కోసమే కొన్నారు కానీ వాడుకోవడం కోసం కొనలేదు కదా, అందుకని గుర్తుపెట్టుకోవాలి అక్కడ. అంటే పర్పస్ ఎక్కడది, అందుకని అక్కడ రాసాను పైన పర్పస్ దాని గురించి. సేల్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీస్, బిల్డింగ్ షుడ్ బి ప్లేస్డ్ అండర్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ పర్పస్ఫుల్లీ ఫర్ సేల్, రియల్ ఎస్టేట్ డీలర్స్ అది. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీ,
సేల్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్స్, సేల్ ఆఫ్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్లో మీకు సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ వస్తుంది కానీ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఉండదు. దాంట్లో ఏంటంటే స్కిల్డ్ ఇంజనీర్స్ తోటి మీరు ఆ సర్వీస్ తీసుకుని దాన్ని తయారు చేస్తారు. సో ఇక్కడ ఏముంటుంది, పర్చేజ్ ఉండదు, సేల్ ఉంటుంది. సేలు పర్చేజ్ ఉండాలని అక్కడ రూల్ లేదు మీకు, విన్నారా? ఇప్పుడు అక్కడ మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఏముంది, పర్చేజ్ రా మెటీరియల్ ఉంది, బట్ సేల్ అనేది లేదు అక్కడ, ఎందుకంటే వేరే ఒకరి కోసం వర్క్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సేల్ చేస్తున్నాం కానీ పర్చేజ్ అనేది లేదు కదా. పర్చేజ్ అనే పదంలో ఏమొస్తుంది మీకు, మీకు స్కిల్డ్ ఇంజనీర్స్కి ఇచ్చిన శాలరీ మాత్రమే పర్చేజ్ కింద వస్తుంది. సేల్ ఆఫ్ మెటల్ అండ్ క్రషర్ ఇండస్ట్రీ. తర్వాత మరి అన్నిట్లో సేలు పర్చేజ్ ఉంటుందంటే ఉండదు. సో డైరెక్ట్ ఇన్కమ్ కూడా ఉంటుంది. వాట్ ఆర్ డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ది క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ బిజినెస్. ఇఫ్ ఇన్కమ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ది బిజినెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది గ్రాస్ రిజల్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ బిజినెస్, దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ డైరెక్ట్ ఇన్కమ్. అంటే మనం చేస్తున్న యాక్టివిటీకి డైరెక్ట్గా ప్రభావితం జరిగేది ఇన్ఫ్లుయెన్సింగ్ అయితే దాన్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. అడ్మినిస్ట్రేషన్లోకి ఏదైనా వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. ఇన్ సమ్ బిజినెసెస్ దేర్ విల్ బి నో సేల్స్ and purchases, but revenue will be there through main activity of the business organization. Those should be placed under direct income. దీంట్లో సేల్స్ పర్చేజ్ లేనప్పుడు మరి ఎట్లా పెట్టుకుంటాం, దానికి ఉదాహరణ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వన్ ఫైనాన్స్ కంపెనీ సర్వీస్ రిసిప్ట్స్ అండ్ సర్వీస్ యూనిట్. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు అప్పిస్తారు, దాని మీద వడ్డీ వస్తుంది. దీంట్లో పర్చేజ్ ఏముంటుంది, ఏముండదు కదా. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇస్ ది డైరెక్ట్ ఇన్కమ్ ఇయర్. అట్లనే సర్వీస్ రిసిప్ట్స్. ఫోర్మెన్ చిట్ కమిషన్, చిట్ ఫండ్స్ చిట్ ఆర్గనైజర్ విల్ బి కాల్డ్ యాజ్ ఫోర్మెన్. ఫోర్మెన్ అంటే మేనేజింగ్ పార్ట్నర్ అనుకోండి, ఆర్గనైజర్ అనుకోండి. ఫోర్మెన్ కమిషన్ వస్తుంది. మనం చిట్టి మెయింటైన్ చేస్తే 5% విల్ బి గివెన్ కమిషన్. ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ వన్. సో అతను చిట్ ఫండ్ మెయింటైన్ చేయడం వల్ల మీకు మెయిన్ ఇన్కమ్ ఏంటంటే చిట్టి కమిషనే. చిట్ ఫండ్ కంపెనీ వాడికి వచ్చేది కమిషనే 5%. దాన్ని ఫోర్మెన్ చిట్ కమిషన్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రెసీట్స్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ బిజినెస్, కమిషన్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనింగ్. అంటే కన్సైన్మెంట్ బిజినెస్లో పర్చేజు ఉండదు, సేల్ కూడా కన్సైనర్ తరపున సేల్ చేస్తాం. ఆన్ ది సేల్ ప్రొసీడ్స్ ద కన్సైనీ విల్ గెట్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్. కమిషన్ అనేది ఇక్కడ మెయిన్. ఫీ కలెక్షన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్ ఫీ ఇన్ హాస్పిటల్స్, టెస్టింగ్ ఛార్జెస్, ఎక్స్రే స్కానింగ్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కలెక్టెడ్, కమిషన్ లాటరీ ఏజెన్సీస్. మరి అక్కడ పర్చేజ్ వచ్చింది, సేలు ఏం చేస్తారంటే ఏజెంట్స్కి టికెట్స్ అమ్ముతారు, ఇచ్చి రేపొద్దున బ్యాలెన్స్ టికెట్లు ఉంటే ఆ బ్యాలెన్స్ మళ్ళీ వాపస్ తీసేసుకుంటారు. ఎందుకంటే ఎన్ని టికెట్లు అయితే అమ్మారో అన్ని టికెట్ల మీద కమిషన్ పే చేస్తారు, అన్నారా. అంటే డిస్ట్రిబ్యూటర్ ఏమో కొనుక్కుంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఏమో ఈ విధంగా అమ్మిస్తాడు. సో ఇక్కడ కమిషన్ లాటరీ ఏజెన్సీ ఎవరైతే మెయింటైన్ చేశారో దాన్ని అమ్మారో ఏజెంట్ విల్ గెట్ కమిషన్. కన్సల్టేషన్ ఫీ ఇన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ, ఫిల్మ్ ఎక్స్ప్లాయిటేషన్ రైట్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ప్రదర్శన హక్కులు. మామూలుగా సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్కి ఏరియా వైజ్ అమ్మేస్తాడు ఆయన, దాన్ని ప్రదర్శించుకోవడం కోసం కొనుక్కుంటారు కదా, దాని రైట్స్ అంటే ఓన్లీ రైట్ అంటే హక్కులు మాత్రమే అమ్ముతారు, ఏది ఐటమ్ మాత్రం ఇవ్వరు. తర్వాత ఆడియో అండ్ వీడియో రైట్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ స్లాట్స్ ఇన్ టీవీ. టీవీలో మనకు చూడండి ప్రతిదీ అరగంట ప్రోగ్రామ్ ఉంటుంది, అన్నారా. సీరియల్స్ అన్ని చూస్తే ఏదైనా అరగంటే ఉంటుంది మీకు. అంటే అరగంట కార్యక్రమం అమ్మేస్తారు. సీరియల్స్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే అరగంటని వాడుకుంటారు అన్నమాట. అంటే టీవీ స్టూడియో వాడికి ఇన్కమ్ ఏంటి, స్లాట్ సేల్, దాన్ని స్లాట్ అంటారు దాన్ని. సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్, రెసిప్ట్స్ ఆఫ్ ఫ్లోర్ రెంటల్స్ ఇన్ సినిమా స్టూడియో. సినిమా స్టూడియోలో మీకు సెట్లు వేస్తారు, మామూలుగా సెట్టింగ్స్ వేస్తారు. మామూలుగా స్టూడియోలో పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి. మీరు సారథి స్టూడియో చూస్తే తెలుస్తుంది, లేకపోతే అవుట్డోర్లో వేసినా కూడా దానికి ఫ్లోర్ రెంట్ వసూలు చేస్తారు. ఆ రెంట్ సినిమా స్టూడియో వాడికి మెయిన్ ఇన్కమ్. వీక్లీ థియేటర్ రెంట్స్ ఫర్ సినిమా ఎగ్జిబిషన్ టు థియేటర్స్. తర్వాత ఫిల్మ్ హైర్స్ ఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, గెస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ ఇన్ హోటల్స్. తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్, హైర్ ఛార్జెస్ ఇన్ హైరింగ్ బిజినెస్ దట్ ఈస్ జేసీబీ, క్రేన్, అదర్ కన్స్ట్రక్షన్ టూల్స్, గ్రాస్ బిల్ కాంట్రాక్ట్ రెసిప్ట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ బిజినెస్, సేల్ ఆఫ్ రీమేకింగ్ రైట్స్ వేరే లాంగ్వేజ్లో తీసుకోవడానికి, సబ్ కాంట్రాక్టింగ్ కమిషన్ అండ్ కాంట్రాక్ట్స్, రెన్యువల్ రైట్స్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అంటే 5 years వరకు అమ్ముతారు, తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తారు దాన్ని. ఫ్రాంచైజ్ ఫీజ్, ఫ్రాంచైజ్ అంటే కేఎఫ్సీ ఉంది కదా మీకు, దాన్ని ఫ్రాంచైజ్ ఇస్తారు, శాప్ ఒకటి. ఈ ఫ్రాంచైజ్ ఇస్తే ఫ్రాంచైజ్ ఫీ వసూలు చేస్తారు.
తర్వాత డబ్బింగ్, ప్రీవ్యూ, రికార్డింగ్ థియేటర్స్ రెంట్ ఇన్ ఫిలిం స్టూడియోలో సినిమా తీసిన తర్వాత వాయిస్ డబ్బింగ్, తర్వాత రికార్డింగ్ వాటికి దాన్ని అద్దెకిస్తారు. అది వాళ్ళకి రెసీట్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్స్ ఫర్ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్స్. అంటే స్పాన్సర్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ ఉంది, దిస్ ప్రోగ్రామ్ ఈ స్పాన్సర్డ్ బై ఓప్పో అంటాడు. అంటే వాళ్ళందరూ మెయిన్ అడ్వర్టైజర్స్ అవుతారన్నమాట. దానివల్ల ఆ డబ్బులతోనే ఇన్కమ్ వాళ్ళకి, వేరే కాదు ఇన్కమ్. సో రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హోర్డింగ్స్, పాప్కార్న్ బోర్డ్స్, బస్ ప్యానల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి మీకు పైన హోర్డింగ్ రెంట్, తర్వాత మనకి బస్ ప్యానల్స్, ఇవన్నీ పాప్కార్న్ బోర్డ్స్ అంటే రోడ్ డివైడర్స్ మధ్యలో వేసిన 30-40 బోర్డ్స్, ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్ టు ది ఇన్ ద బిజినెస్ వేర్ దేర్ వర్ నో సేల్స్. అది గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి, చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ is that portion of expense that is directly expended in providing a product or service for sale and is included in the calculation of cost of goods sold. These expenses will directly influence the cost of goods or service. Direct expenses which can influence the cost of goods or service అంటే మనం ఒక వస్తువుని తయారు చేసి అమ్మటానికి వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో అది డైరెక్ట్ అయింది. ఎందుకంటే అదంతా కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో తీసుకోవాలి. అట్లనే ఒక వస్తువుని కొని అమ్మటానికి ఏదైతే ఖర్చు పెడతామో, మనకు అన్లోడింగ్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటేనే మీరు అమ్మిన దాని మీద మీకు మార్జిన్ కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. దాంట్లో ఫ్యాక్టరీ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్ వేజెస్, ఫ్యూయల్, కోల్, వాటర్, పవర్ జనరేటింగ్ యూనిట్స్లో ఉంటుంది. లేబర్, ఎన్ఎంఆర్ అంటే టెంపరరీ లేబర్ ఛార్జెస్ అండ్ కన్స్ట్రక్షన్. ఫ్యాక్టరీ జనరేటర్ మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ డీజిల్, రిపేర్, రెంట్ ఎట్సెట్రా. ప్రతిదీ బ్రాకెట్లో రాశాను మీకు అర్థం కావడం కోసం. అన్లోడింగ్ ఛార్జ్ ఎక్స్పెన్సెస్, హమాలి అంటే అమాన్ ట్రాన్స్పోర్టింగ్ పర్చేజెస్ ఆఫ్టర్ లోకల్ ట్యాక్సెస్ నరా. తర్వాత కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ అయినప్పుడు మీరు వసూలు చేసే డ్యూటీ అంటే ట్యాక్సే కదా. రాయల్టీ అండ్ మైనింగ్ అంటే మనం మైన్ చేస్తాం కదా, మామూలుగా ఖనిజ సంపదను బయటకు తీసినప్పుడు దాని మీద రెంట్ వసూలు చేస్తారు, దట్ ఈస్ రాయల్టీ అంటారు. లేబర్ చెస్ ట్యాక్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి లేబర్ వెల్ఫేర్ కోసం కొంత చెస్ వసూలు చేసి, ట్యాక్స్ వసూలు చేసి లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎన్ఈసి ఇన్ కన్స్ట్రక్షన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని గచ్చిబౌలిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు. దాని గురించి కూడా కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇది కంటోన్మెంట్ సెస్ అంటే మిలిటరీ ఏరియాలో వెహికల్స్ కనుక పాస్ అయితే, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పాస్ అయితే దే కలెక్ట్ కంటోన్మెంట్. చెస్ అంటే కూడా డ్యూటీ అన్నా, చెస్ అన్నా, ట్యాక్స్ అన్నా మీకు ట్యాక్స్ కింద లెక్క. వర్క్మెన్ ఎక్స్పెన్సెస్ ఇన్ కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టర్ చేసే వర్క్ని వర్క్మెన్ ఎక్స్పెన్సెస్ అంటారు. రికవరీ బై డిపార్ట్మెంట్స్ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ సప్లైస్ అండ్ పెనాల్టీస్ అంటే మీ వర్క్ బాగోపోయినా, లేకపోతే మీకు వర్క్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ వర్క్ ఏదైనా సప్లై చేసిన కోల్ కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ ఏమైనా సప్లై చేస్తుంటే అదన్నీ రికవరీ చేసుకుంటారు మీకు బిల్ ఇచ్చేటప్పుడు. అట్లనే మేము ఏమైనా పెనాల్టీస్ పడ్డా కూడా వసూలు చేస్తారు. ఫిల్మ్ హైర్స్ అండ్ ఎంజీఆర్ అండ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ షేర్ ఆఫ్ ఐఎన్ఆర్, ఇండియన్ న్యూస్ రెవ్యూ అండ్ షో ట్యాక్స్ ఇన్ సినిమా హాల్స్, జిఎస్టీ ఇన్ సినిమా హాల్స్, సర్కస్ అండ్ క్లబ్స్, పర్చేజ్ ఆఫ్ కార్బన్ సినిమా హాల్స్ అంటే లైటింగ్ కోసం కార్బన్స్, కాస్ట్యూమ్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్ ఛార్జెస్, రెంట్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఇన్ సినిమా ప్రొడక్షన్, రెమ్యునరేషన్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ అంటే సినిమా ప్రొడక్షన్లో స్టంట్ డివిజను, డ్యాన్స్ డివిజను, క్లాప్ డివిజను, లైటింగ్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి. ఆ డివిజన్ అన్నిటికి ఇచ్చే రెమ్యునరేషన్స్. ప్రోమో స్క్రీనింగ్ ఛార్జెస్ ఇన్ ద సినిమా ప్రొడక్ట్, ప్రోమో స్క్రీనింగ్ అంటే ట్రైలర్స్ బిఫోర్ రిలీజింగ్ ది సినిమా, స్టిల్ ఫోటోగ్రఫీ ఛార్జెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, షూటింగ్ పర్మిషన్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కమిషన్, రీ రికార్డింగ్ ఛార్జెస్ పెయిడ్ అంటే మళ్ళీ రికార్డింగ్ అంటే మన కంప్లీట్ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు, రికార్డింగ్ అంటారు. డబ్బింగ్, ప్రివ్యూ థియేటర్ రెంట్స్ టు ది స్టూడియోస్, రెమ్యునరేషన్ టు గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఫిల్మ్ మేకింగ్, అవుట్డోర్ యూనిట్ హైర్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, స్టోరీ సిట్టింగ్ ఎక్స్పెండిచర్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, టూర్ ఎక్స్పెన్సెస్ ఫర్ సైట్ సెలక్షన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ మేనేజర్ శాలరీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టరీ, ప్రెస్ అండ్ మీడియా పబ్లిసిటీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రెస్ మీడియా ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అప్పుడే, స్టిల్స్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, title registration charges in film production, purchase of negatives and sound rolls in film production, diesel for generator in hospitals and factories, operation theatre maintenance, generator rents, ambulance driver salaries, special doctors visiting fees in hospital. ఒక్కొక్కటి ఇది హాస్పిటల్స్లో ఖర్చు, హాస్పిటల్స్లో ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత డాక్టర్స్, నర్సెస్ salaries in hospitals and salaries in contract sites,
technical staff salaries, mess maintenance in hospital, cinema production and construction, hospital, school or college premises rent, AC maintenance in hospitals and cinema theaters, food subsidy in hospitals for patients, overtime charges to factory workers, సీనరైజ్ అంటే మీకు ఖనిజ సంపద మీద ట్యాక్స్ వేస్తారు, దాన్ని సీనరైజ్ అంటారు. చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్లో మీకు 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 ఈ బీము వేసినప్పుడు కానీ పిల్లర్ వేసినప్పుడు కానీ దాన్ని చిప్ చేసి, అంటే సిమెంట్ నిలబడడం కోసం చిప్ చేస్తారు, దాన్ని అంటారు. టెండర్ షెడ్యూల్స్ ఇన్ కన్స్ట్రక్షన్, మార్కింగ్ టోటల్ స్టేషన్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్ అంటే మీరు మార్కెట్ సర్వేకి, లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హైర్ రెంటల్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, వేవిడ్జ్ అండ్ టోల్ గేట్ ఛార్జెస్, డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్, పేషెంట్స్ రిఫరెన్సెస్ అంటే మనం డాక్టర్ గారు మన స్విట్ రాసి పంపిస్తారు, అట్లనే మీకు ల్యాబొరేటరీ కూడా పలానా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమంటారు, దానికి ఆ పేషెంట్స్ ఎవరైతే వస్తారో దానికి డాక్టర్స్ రిఫరెన్స్ ఇస్తారు. ఇది ఈజ్ ఆథరైజ్డ్ వన్. క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ అండ్ ఇంపోర్ట్స్ తోటి, ఓషియన్ ఫ్లైట్స్ అంటే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ కాకుండా సముద్రం మీద ఓడలో వస్తే అది ఫ్లైట్ అంటే ట్రాన్స్పోర్ట్, ఫిల్మ్ ప్రొడక్షన్, న్యూస్ ఇన్ మ్యాగజైన్స్ అండ్ టీవీస్, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్, యాక్టర్స్ అండ్ క్రూ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఆర్టిస్ట్ రెమ్యునరేషన్, సర్కస్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, teaching staff salaries in education, remuneration to lab technician, lab faculties in education, floor rental charges for hoarding, remaking rights in production, daily weekly rated wages of factory, heating and lighting in factory, borewell charges in construction, purchase of explosives in mines, breaking charges in mines, weekly theatre rents for cinema exhibitors to the theatres for the distributor books, బైలా రిజిస్ట్రేషన్ అంటే మీకు సిట్ ఫండ్ కంపెనీ మెయింటైన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేయడానికి బైలా రిజిస్ట్రేషన్ అంటారు. ఫ్రాంచైజ్ ఫీ ఇన్ ఆల్ ది బిజినెసెస్ అండ్ ల్యాబొరరీ మెయింటెనెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆర్ గౌరవ వృత్తి, మా బోటలను పిలిచి లెక్చరర్స్ ఇప్పిస్తారు స్టూడెంట్స్కి, దానికి మాకు ఇచ్చి పేమెంట్. అఫిలియేషన్ ఛార్జెస్ అంటే పర్మిషన్, దిస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు JNTU లేకపోతే OU అంటారు కదా, అంటే పర్మిషన్ గ్రాంటెడ్. సో ఆల్ ది అబవ్ 4 groups will be placed in trading and manufacturing contract accounts to arrive at the gross margin of the venture. Through this, businessman can know the real strength of the business and can confirm his estimated margin made before he start the business and can take a decision to improve the strength or to rectify the mistakes if any during the course of business. So దీని తర్వాత groups related to profit and loss account, దీంతో మీకు ఇది అయిపోద్ది. దీంట్లో ఎవరూ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటే మీకు అర్థమైంది అనుకోవాలా, లేకపోతే నేను వేస్ట్గా ఈ క్లాసులు మెయింటైన్ చేస్తున్నాను అనుకోవటం అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే సరే మీరు అడగకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, మీరు అడిగితే చెప్పడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. సరే మీరు అడిగినా అడగకపోయినా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకా లాస్ట్ వీడియో, దిస్ ఈజ్ లాస్ట్ బట్ 1 వీడియో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో ఇంకో 2 గ్రూప్స్ ఉంటే దాంతో మెయింటైన్ చేస్తే అయిపోద్ది. దాని తర్వాత మీకు కావాలంటే మీకు టెస్ట్ పేపర్ కూడా పంపిస్తాను. టెస్ట్ పేపర్ మాత్రం వితిన్ 3 డేస్లో ఆన్సర్ చేసి నాకు రిటర్న్ చేయగలిగితేనే రేపటి రోజున ఇటువంటి ఫ్రీ అసైన్మెంట్స్ ఏదైనా ఉన్నట్టయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తాను. అదర్వైజ్ ఎందుకంటే నాకు నా టైం పాసింగ్ కోసం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి నేను ఏ విధంగా కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి మాత్రం నేను ముందుకు రాను అని మీకు చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఆల్ దీస్ లెక్చరర్స్, దీంట్లో ఎన్ని క్లాసులు జరిగినాయి కదా, దీంట్లో ఉన్నట్టయితే యూ కెన్ ఆస్క్ మీ అండ్ those will be cleared through commentary box. Thank you very much.